బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దూకుడు పెంచారు. అధికారులు మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. సమావేశానికి రావాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశపు ఎజెండాలో ముఖ్యంగా 9 అంశాలను చేర్చారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం అంశాలున్నాయి. సమావేశంలో ధరణి సమస్యల పరిష్కారంపైనే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తామని కూడా రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రకటించారు. ధరణి సమస్యల పరిష్కారానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ధరణి కమిటీని వేశారు. కమిటీ సూచనల మేరకు కొన్ని మాడ్యూల్స్ను అందుబాటులోకి తెచ్చారు. కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాల్లో కొన్నింటిని అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లకు బదలాయించారు. ఇప్పటికే డ్రగ్స్ నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కఠినంగా శిక్షించాలని అధికారులకు సూచించారు. వాటితో పాటు ప్రధానంగా వాతావరణ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే హైడ్రాను నియమించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రానున్న కాలంలో మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు ముమ్మరంగా అందించాలని అధికారులకు సూచించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దూకుడు పెంచారు. అధికారులు, మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మరి కాసేపట్లో రేవంత్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనరేట్లతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక 9 అంశాల ఎజెండాగా ఈ యొక్క సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశ నిర్దేశించబోతున్నారు. ప్రధానంగా ప్రజా పరిపాలన సంబంధించిన అంశాలను టాప్ ప్రియారిటీ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే డిసెంబర్ 28 తారీఖు నుంచి వెళ్ళి జనవరి 6వ తారీఖు 1వ నెల వరకు కూడా జరిగినటువంటి ప్రజా పరిపాలన దరఖాస్తుల పైన కూడా ఇప్పటివరకు స్టేటస్ ఎంతవరకు జరిగింది, ఎందుకంటే దాదాపు 1,25,00,000 వరకు కూడా అప్లికేషన్స్ వచ్చాయి. అందులో భాగంగా మహాలక్ష్మి స్కీము, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత సంబంధించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్స్ సంబంధించిన అంశాల్లో ఇప్పటివరకు వాటి తీరుతెన్నులు ఎట్లా జరుగుతూ ఉంది, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన విషయం చూస్తే ఇప్పటివరకు ఎట్లా జరుగుతుంది, పూర్తి వివరాలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా లబ్ధిదారుల ఎంపిక సంబంధించిన విషయాల్లో తీసుకున్న మెకానిజం ఏ విధంగా తీసుకున్నారో, ఇంకా ఎంతమంది ఉన్నారు, అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి స్టేటస్ ఎంత ఉంది, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటి కూడా ప్రజా పరిపాలన 6 గ్యారంటీ స్కీమ్స్ ప్రజల్లో అమలవుతున్న తీరుతెన్నులు అన్నింటిపైన కూడా కలెక్టర్లను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత రెండవ ప్రియారిటీగా ధరణి సంబంధించిన అంశాలు, ఎందుకంటే ప్రజా పరిపాలనలో ఎక్కువ అప్లికేషన్ వచ్చింది కూడా ధరణి మీదనే. ధరణి సమస్యలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పిదాల వల్ల ధరణి అన్నది ఒక దరిద్రంగా మారిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో దానిలో ఉన్నటువంటి చాలా మాడ్యూల్స్ చేంజ్ చేసి ఒక కొత్త భూమాత యాప్ను తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేస్తుంది. కొన్ని మాడ్యూల్స్ను తీసుకొస్తున్నారు. ఇప్పటికే చాలా సమస్యలను వాటిపైన కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కమిటీ చేశారు. ఆ కమిటీ కూడా చేస్తున్నప్పటికీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. సో ధరణి సంబంధించిన సమస్యలు ఎక్కడెక్కడ ఇంకా పరిష్కారం కాని ఉన్నాయి, వాటిని ఏ విధంగా చేస్తే బాగుంటుందని పైన కూడా ఈరోజు ధరణికి సంబంధించిన అంశాలు ఉండదు. కానీ కొన్ని భూ సమస్యల పైన కూడా తహసీల్దార్లకు కొన్ని హక్కులు ఇచ్చిన వాళ్లకు కొంత రైట్స్ ఇచ్చారు, ఎందుకంటే ఆప్షన్స్ ఇచ్చారు. దాని ఎడిటింగ్ ఆప్షన్స్ కానీ రైతులకు సంబంధించిన భూమి వ్యవహారాలన్నిటిపైన కూడా కొనుగోలు, అమ్మకాలకు సంబంధించినటువంటి దాంట్లో అమ్మకాలు వాటిపైన కూడా కొంత ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ధరణి సమస్యల పైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత మనకు వర్షాకాలం ప్రారంభమైన ఖరీఫ్ సంబంధించిన వ్యవసాయం అన్నది ప్రారంభమైంది. సో కొన్ని వర్షాలు అన్నది మందకొడిగా కొనసాగుతుంది, నైరుతి ఋతుపవనాల మందకొడి కొనసాగుతుంది. చాలా చోట్ల ఇంకా పంటలు వేసుకోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఆరుతడి పంటల పైన కూడా ప్రభుత్వం ఏం చేయబోతుంది, లేకపోతే దానికి సంబంధించిన మెకానిజం ఏ విధంగా తీసుకుంటుందానిపైన కూడా అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. సో వర్షాకాలం సంబంధించినటువంటి ఖరీఫ్ సీజన్ సంబంధించిన వ్యవసాయం పైన కూడా
ఇష్టాగోష్ఠిగా మంత్రులతో మాట్లాడి అదేవిధంగా అధికారులతో మాట్లాడి దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్, వర్షం వస్తే ఎట్లా ఏం చేయాలి, ఎటువంటి పంటలు పెట్టాలి, వర్షాలు రాకపోతే ప్రత్యామ్నాయ పంటలు ఏ విధంగా వేయాలపైన కూడా రైతులకు ఇబ్బందులుగా ప్రిపరేషన్ చేయాలని కూడా కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఆ తర్వాత ఆరోగ్య సంబంధించిన విషయాలు చూసినట్టయితే మనకు వర్షాకాలం ప్రారంభమైన చోట ఏజెన్సీ ప్రాంతాలతో పాటుగా చాలా కొన్ని స్లమ్ ఏరియాలో కూడా విష సంబంధించిన జ్వరాలు రావడం అన్నది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. సో వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ చూపాలని కూడా గ్రామీణ ప్రాంతాల్లో పీఎస్ సెంటర్లు కూడా బలోపేతం చేయడం, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సంబంధించిన దాంట్లో కూడా వైద్యాన్ని పూర్తి స్థాయిలో అందించే లక్ష్యంగా ప్రభుత్వం ఎటువంటి మెకానిజం తీసుకోవాలనిపైన కూడా వైద్య అధికారులకు అదేవిధంగా కలెక్టర్లకు సంబంధించినటువంటి ఎస్పీలకు అయితే మార్గదర్శకాలు ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. సో ఇది చాలా టాప్ ప్రయారిటీ. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా విషజ్వరాలు విజృంభిస్తున్నటువంటి సందర్భంలో వాటిని కట్టడి చేయాలన్న అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంది కనుక దానిపైన కూడా టాప్ ప్రయారిటీలో భాగంగా ఆరోగ్యం సంబంధించిన సీజనల్స్ ఉండదు. లా అండ్ ఆర్డర్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కావచ్చు, డ్రగ్స్ వ్యవహారంలో కావచ్చు, ఒక్కొక్కటి వస్తున్నాను. ఎస్, ఇది అంటే ఆర్డర్ ఆఫ్ వస్తున్నాను ఏమన్నా, ఎందుకంటే వన మహోత్సవం చెట్లు పెంచాలి, చెట్లు సంబంధించిన పరిరక్షించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 25% అటవలు ఉన్నాయి, దాన్ని 33% పెంచే విధంగా ఏ విధంగా చేసుకోవాలనిపైన వన మహోత్సవ కార్యక్రమాలు కూడా ఉధృతంగా జరపాలని కూడా అటు పాఠశాల నుంచి మొదలు పెడితే కలెక్టర్లు అందరూ కూడా దీన్ని ఒక మాస్గా తీసుకురావాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించబోతున్నారు. ఆ తర్వాత మహిళా శక్తికి సంబంధించినటువంటి మరో ఎజెండా ఉండబోతుంది. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను మరింత పట్టవిషయం చేయాలి, లక్షాధికారుల నుంచి కోటీశ్వరులు చేసే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన అంశాలు ఉన్నది. ఇక మీరు విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యలో అంటే పాఠశాలలో ఉన్నటువంటి స్కూల్స్ టీచర్స్ ఇప్పటికే ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా ప్రమోషన్స్ వచ్చిన నేపథ్యంలో మరింత బలోపేతం చేయాలి. కలెక్టర్స్ కూడా పాఠశాలకు వెళ్ళి తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంటుంది. విద్యా వ్యవస్థను బాగు చేసే లక్ష్యంగా కూడా ఎటువంటి మెకానిజం తీసుకోవాలని కూడా అధికారులతో మాట్లాడిన తర్వాత కలెక్టర్లకు పూర్తి స్థాయి అధికారులు ఇవ్వబోతున్నారు. ప్రతి కలెక్టర్ కూడా వారంలో ఒక రోజైనా డిఫరెంట్ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఇప్పటికీ ఆదేశాలు జారీ చేస్తున్న ధర్మిలా విద్య పైన ఫోకస్ పెట్టాలని కూడా అటు విద్యా వైద్యం రెండు కూడా చేయాలని ఉండదు. దీంతో పాటుగా మనకు లా అండ్ ఆర్డర్, మీరు చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కొన్ని అసాంఘిక శక్తులు తయారయ్యాయి. వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, చాలా చోట్ల హత్యలు జరుగుతూ ఉన్నాయి, వాటిని ఎట్లా కట్టడి చేసుకోవాలి, పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా ఏ విధంగా చేసుకోవాలి దానిపైన కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించి దానిపైన కూడా పోలీస్ అధికారులకు అటు పోలీస్ కమిషనరేట్కు ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబోతున్నారు. విచ్ఛిన్నకర శక్తులు కానీ అరాచక శక్తులు ఉంటే పీడీ యాక్టులు పెట్టి కూడా వారిని కట్టడి చేయాలని కూడా పోలీస్ అధికారులకైతే ఆదేశాలు జారీ చేయబోతున్నారు. ఇక అతి ప్రధానమైన చూసినట్లయితే డ్రగ్స్ కంట్రోల్ సంబంధించిన క్యాంపెయిన్ కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడిన సందర్భంలో కూడా ఇది కూడా ప్రధాన ఎజెండా కావడంతో సో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీసుకొచ్చే లక్ష్యంగా పావులు కలుపుతున్నారు. ఇప్పటికే టీజీ న్యాక్ సంబంధించింది పూర్తి స్థాయిలో బలోపేతం అవుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి మన రాష్ట్రానికి వచ్చే మారక ద్రవ్యాలను అడ్డుకట్ట వేసే విధంగా ఏ విధంగా మెకానిజం తీసుకోవాలి, పోలీసులు అదేవిధంగా పరిపాలన సంబంధించిన వాళ్ళు కోఆర్డినేషన్తో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, ఈ చైన్ సిస్టాన్ని మనం బ్రేక్ చేసినప్పుడైతే మనం డ్రగ్స్ కంట్రోల్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా గంజాయి మారక ద్రవ్యాలు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో వస్తున్నాయి. ప్రతి పాఠశాల విద్యార్థులకు చేరితే భావి పౌరులు తయారు చేసేటువంటి మన ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో విద్యా వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైన వ్యవస్థ. అంతే ప్రధానంగా డ్రగ్స్ కంట్రోల్ చేయకపోతే విద్యార్థులు నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది కనుక దీన్ని మనం ఈ చైన్ సిస్టాన్ని అడ్డుకట్ట వేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయబోతున్నారు. అందుకోసం సమన్వయంగా పోలీసు అధికారులతో సమన్వయంగా ఇతర శాఖ అధికారులు కలెక్టర్లు అందరితో కూడా ఇది కోఆర్డినేషన్ తీసుకొచ్చి ఈ డ్రగ్స్ మహమ్మారిని కంట్రోల్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రం సంబంధించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన సందర్భంలో కూడా ఈ యొక్క డ్రగ్స్ సంబంధించిన కంట్రోల్ కోసం ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవస్థనంతా బలోపేతం చేసుకోవాలన్న అంశంపైన కూడా ఇందులో ప్రధానమైన అంశం ఉన్న నేపథ్యంలో ఒరిస్సా అదేవిధంగా ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా డ్రగ్స్ రాష్ట్రంలో దిగుమతి అవుతున్న నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది, చాలా టాప్ ప్రయారిటీ ఉంది కనుక పోలీసు వ్యవస్థతో ఇతర శాఖలు వాళ్ళు సమన్వయపరుచుకొని విద్యాశాఖ కానీ ఆరోగ్య శాఖ కానీ ఇతరత్ర శాఖలు సమన్వయపరుచుకొని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ఈ విధంగా చేయాలనిపైన కూడా కలెక్టర్లకు అదేవిధంగా ఎస్పీలకు దిశ నిర్దేశించబోతున్నారు. సో ఏమైనా దీంట్లో చాలా కీలకమైన అంశాలు చూసినట్టయితే ప్రజా పరిపాలన వ్యవస్థ అంటే ప్రజా పరిపాలనను మరింత స్పీడప్ పెంచే విధంగా ప్రజా పరిపాలనను మరింత ప్రజలకు చేరువే విధంగా 6 గ్యారంటీ
స్కీమ్స్ మరింత ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళేలా అదేవిధంగా ప్రజాపాలన తీసుకున్న దరఖాస్తులను ఇంకా లబ్ధిదారులకు సంబంధించిన ఎంపిక త్వరితగతిన పూర్తి చేయడం, ధరణి సమస్యలను పూర్తి స్థాయిలో కూడా వాటిని తగ్గించేసి కొత్త యాప్ తీసుకొచ్చే విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఆరోగ్యం మీద వీటన్నిటిపైన కూడా ఒక కూలంకుషమైనటువంటి సమీక్ష సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందరు కలెక్టర్స్, అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనరేట్లు రావడం జరిగింది. సిఎస్ శాంతకుమారి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన దర్మిలా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ సాదిక్.